కరీంనగర్ లో ధమాకా సేల్ 300 రూపాయలకే బ్యాగే ప్యాంట్, 1000 రూపాయలకే 3 ఫార్మల్ ప్యాంట్స్, 3 షర్ట్స్. ఏ వయసు వారికైనా 1000 రూపాయలకే 3 డ్రెస్సులు. డిఎస్ లుక్స్ అదిరిపోయే ఆఫర్. 4లో శంకుస్థాపన చేసినప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి తెలంగాణ సంబంధించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు మీ ముందుకు తీసుకురావడం కొరకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యలో ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కూడా తెలంగాణ ప్రాజెక్టుల పైన అవగాహన లేక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. నిజంగా చాలా ఒక దిక్కు నవ్వొస్తుంది, ఒక దిక్కు ఏడుపస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడిన స్వయంగా ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి అది ఎల్లంపల్లి ప్రాజెక్టు పైన కానీ మల్లన్న సాగర్ ప్రాజెక్టు పైన తను మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలు, అదేవిధంగా యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఆయన కింద పనిచేసేటువంటి మరి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఓ జోకర్ల లాగా, ఒక బ్రోకర్ల లాగా, ఒక బఫూన్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే కనీసం ఒక ప్రెస్ మీట్కి వస్తున్నాం అన్నప్పుడు తెలంగాణ ప్రజలతో మాట్లాడుతున్నట్టు లెక్క. మరి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు, అసలు అది దాని పరిస్థితి ఏంది అనేది కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని నిన్న నేను పత్రికలలో, టీవీలలో చూడడం జరిగింది. చాలా బాధేసింది నిజంగా. అంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రాజెక్టుల మీద కానీ, తెలంగాణ ప్రజల ఈ ప్రాంతం పట్ల కానీ ఏమాత్రం సోయి లేదనేది పూర్తిగా అవగతం అవుతున్నది. నిజంగా బాధ అనిపించే అంశం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి, బాధ్యత గల ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సందర్భంలో మాట్లాడినటువంటి మాట ఒకటి చూద్దాం. ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్లీ ఒక సభలో మాట్లాడుతున్నటువంటి మాటలు చూద్దాం. మైక్ వస్తలేదు. ఇక నవ్వాలా ఏడవాలని అర్థమైంది. రాజశేఖర్ రెడ్డి గారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు 2008-9లో శంకుస్థాపన చేసి ప్రాజెక్టు కట్టిండట. ఇది 2018 ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఏ పార్టీలో అంటే టీడీపీ పార్టీలో. ఇది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ 48 గంటల ఒక దీక్ష చేసిండు. దాని ఏం కలపాలి, ఎవరికేమి ఇవ్వాలి, ఆ భూ నిర్వాసితులకి భూమి కింద భూమి ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి, ఎస్సీ ఎస్టీలకు ఇంకా ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని. ఇది 2018లో రేవంత్ రెడ్డి గారు స్వయంగా దీక్ష చేసినటువంటిది. ఇది ఎక్కడి నుంచి మనం చూస్తామంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాడనే ఆ గ్రామం పేరేంటంటే ఏలేటి. ఈ భూమి ఉపాధి కల్పించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రాజెక్టు కింద 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని ఆయన దీక్ష చేసిండు. ఏలేటి గడ్డ
కిష్టాపూర్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఇంకా ఈయననే రేవంత్ రెడ్డి గారే స్వయంగా మరి ధర్నా చేసినటువంటి ఆ దాన్ని ఇది సజీవ సాక్ష్యం. ఇది ఈయన చేసిందే. మరి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత దాదాపు సంవత్సరం అవుతున్నటువంటి ఈ సందర్భంలో 2008-9లో ఇప్పుడే మీరు తను మాట్లాడిన లైవ్ విన్నారు. నేను పుట్టించింది కాదు, నేను క్రియేట్ చేసినటువంటి అంశం అసలే కాదు. రీసెంట్లీ తను ఎక్కడో ఓ కార్యక్రమంలో 4 రోజుల కింద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. 2008-9లో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టిండు. అదే కాకుండా దానికి ఆయన కింద పనిచేసేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారంటే, మరి ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జలాలు బీఆర్ఎస్ పార్టీకి అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధమే లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఆ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు అని కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే నేను నిన్న పేపర్లలో చూసిన. అసలు ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది, శంకుస్థాపన ఎవరు చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు? 2004లో దానికి భూమి పూజ జరిగింది. మరి 2014 దాకా కట్టని అసమర్థ ప్రభుత్వం ఏది? 2014 దాకా మీరే ఈ రాష్ట్రాన్ని, అప్పుడు సమైక్య రాష్ట్రాన్ని పాలించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. 10 ఏళ్ల పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టును పండబెట్టిన గనులు ఎవరు? అప్పుడు ఏ పార్టీ ప్రభుత్వాన్ని శాసిస్తుంది? అది తెలియకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2014 తర్వాత 2 ఏళ్లలో సుమారుగా 2000 పైచిలుకు కోట్ల రూపాయలతో దాన్ని ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మరి ఇదే 2004లో 3177 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభం చేస్తే తెలంగాణ వచ్చే నాటికి 3034 మరి 347 కోట్ల రూపాయలతో వీళ్ళు ఖర్చు పెట్టారు. దాని కెపాసిటీ ఎంతనయ్యా అంటే 20 టీఎంసీలు. మరి ఆ 20 టీఎంసీలు ఎక్కడెక్కడికి తాగునీరు, ఎక్కడెక్కడికి సాగునీరు అనేది వాళ్ళు ఒక నిర్ణయం చేసిరు ఆనాడు. హైదరాబాద్కు తాగునీరు అని, పెద్దపల్లి జిల్లా రామగుండం ఆ ఇతర ప్రాంత అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటి కూడా సుమారుగా 1 లక్ష పైచిలకు ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్, ఒక ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి మేమే కట్టినాం, మేమే పూర్తి చేసినాం అని చెప్తున్నటువంటి దిక్కుమాలిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, దాని కింద పనిచేసేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు పూర్తి చేసిన తర్వాత 2014 నుంచి 16 వరకు మరి దాదాపుగా 2072 కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెట్టిండ్రు? ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టిండ్రు? ఎవరు దాన్ని పూర్తి చేసిండ్రు? 2016లో ఇదే స్వయంగా కేటీఆర్ గారు మరి ఈ గోదారమ్మ నీళ్లను హైదరాబాద్ తాగునీటిని అందజేసి ఆ గోదావరి తల్లిని మీద నీళ్లు తల్లుకున్నాడు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నది? ఏ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది? మరి 2072 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమా, బీఆర్ఎస్ ప్రభుత్వమా? బీఆర్ఎస్ ప్రభుత్వంకు సంబంధం లేదనేటువంటి నాయకులారా ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నికల కంటే ముందు అబద్ధాలు ఆడుతురి, ఎన్నికల కంటే ముందు అబద్ధాలు ఆడి మోసం చేసి గెలిసిరి. గెలిచిన తర్వాత కూడా మళ్ళీ నిరంతరంగా అబద్ధాలు ఆడి 2 ఏళ్లుగా ఏం చేయకపోగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీళ్ళు ఇచ్చి, తాగునీళ్ళు ఇచ్చి మరి తెలంగాణ రైతాంగాన్ని, హైదరాబాద్ ప్రజానికాన్ని వాళ్ళకు నీళ్ళు ఇస్తే అది కూడా తెలియనటువంటి సోయలైనటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఒకసారి చదువుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. మరి మీరు పూర్తి చేస్తే 2014 లోపు
ఎల్లంపల్లిని పూర్తి చేస్తే నీళ్ళు ఎందుకు ఇయ్యలే, తాగునీళ్ళు ఎందుకు ఇయ్యలే, సాగు చేసుకునే నీళ్ళు ఎందుకు ఇయ్యలే, ఈ తాగునీరును హైదరాబాద్కు ఎందుకు పంపించలే అంటే ఇవన్నీ అనాలోచితమైన అర్ధరహితమైనటువంటి అవగాహన లేక, సోయి లేక, కనీసం ప్రిపేర్ అయి ఏది ఆ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి కొంత ప్రిపేర్ అయి ఎవరు రాసిస్తే అది మాట్లాడు. ఇవాళ గాంధీ భవన్లో కూర్చున్నాడు గాడిదలాగా అరుపులు, గాంధీ భవన్లో కూర్చున్నాడు గాడిదలాగా అరుపులు అడుచుడు తప్ప అసలు నిజాలేంది అనేది తెలుసుకొని మాట్లాడాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికి కూడా. మరి ముంపు బాధితులకు పైసలు ఎవరు ఇచ్చారు? ఇదే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపు బాధితులకు పైసలు ఎవరు ఇచ్చారు, దాన్ని ఎవరు పూర్తి చేశారు? ఇప్పటికైనా కొద్దిగా తెలుసుకొని జ్ఞానం తెచ్చుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. దీనిలో ఒక భాగంగా మీకు ఒక మా కాన్స్టిట్యున్సీ ఇష్యూ కూడా చెప్పాలి. నారాయణపేట రిజర్వాయర్ ఏదైతే ఉందో అది కూడా ఎల్లంపల్లిలోని ఒక భాగమే. మరి అది ఎవరు పూర్తి చేసారు? మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మా నీళ్లు నిధులు నియామకాలనే కాన్సెప్టే తెలంగాణ తెచ్చిందే దాని కొరకు. కనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేసి 2016లో ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రజానికానికి మరి రైతాంగానికి అందించడం. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు పైనే ఇక్కడ ఉన్నటువంటి అది చొప్పదండి నియోజకవర్గం కావచ్చు, వేములవాడ నియోజకవర్గం కావచ్చు, దీని మీద డిపెండ్ అయ్యే రైతులు సుమారుగా 70 నుంచి 80 వేల ఎకరాలు ఈ ఎల్లంపల్లి ద్వారానే వస్తుంది. మరి మీరు పూర్తి చేసిరా? ఇప్పటికైనా అలా నీళ్లు ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. 10 అక్టోబర్ మాసం 2016లో ఈ యొక్క డెలివరీ సిస్టమ్ను 2014 మా ప్రభుత్వం రాగానే డెలివరీ సిస్టమ్ను మేమే నిర్మాణం చేసి మరి అక్కడ 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ఎంపీ వినోద్ కుమార్ గారు అక్కడ ఇనాగ్రేషన్ చేసి నీళ్ళు ఇచ్చారు. మరి అదేవిధంగా 2016లో 11వ నెలలో ఫాజల్ నగర్ వేములవాడ నియోజకవర్గంలో ఫాజల్ నగర్ అక్కడికి హరీష్ రావు గారు ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రి అక్కడ పనులన్నీ పూర్తి చేసి మొట్టమొదటిసారిగా ఆ నీళ్లను ఫాజల్ నగర్ వేములవాడ కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. కనుక ఇవన్నీ తెలియకుండా, అవగాహన లేకుండా, అర్ధరహితంగా మళ్ళీ అబద్ధాలే మాట్లాడతాం, అబద్ధాలు మాట్లాడి మోసం చేసి అందలమెక్కినాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలను ఇంకా వంచిస్తాం, ఇంకా మోసం చేస్తాం అనేటువంటిది తప్ప మీరు ఒక్కసారన్నా నిజాలు మాట్లాడి ప్రజలను నిజంగా ఇవాళ పక్కదారి పట్టకుండా, ఈ యొక్క పొలిటికల్ డ్రామా చేయకుండా, డైవర్షన్ రాజకీయాలు చేయకుండా ప్రజలకు నిజంగా ఏదైనా చేద్దామనేటువంటి సోయిని ఇప్పటికైనా తెచ్చుకుంటే మంచిదనేది నా ఉద్దేశం. అది ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరందరూ కూడా ఆలోచన చేస్తే మంచిది. మరి ఈ రిజర్వాయర్ ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మనం ఇంతకుముందు అనుకున్నాం రామగుండం ఫర్టిలైజర్స్ కూడా మనం దాదాపుగా 6 టీఎంసీల నీళ్ళు ఇస్తున్నాం. అదేవిధంగా మరి మిషన్ భగీరథ నీళ్లను మిషన్ భగీరథ కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు అందించాలనే ఒక సంకల్పంతో మిషన్ భగీరథ కూడా మనం దీన్ని దాదాపుగా కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లను కూడా అందజేస్తున్నాం. వీటితో పాటుగా 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు కూడా ఎల్లంపల్లి ద్వారా ఇస్తా ఉన్నాం. మరి మిడ్డుమానేరు మీద కూడా మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది సుమారుగా 1586 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి యావత్ తెలంగాణ రైతాంగానికి సుమారుగా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందే విధంగా రూపకల్పన చేసి దాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. మరి ఎల్లంపల్లిలో ఎన్ని నీళ్లు ఉంటాయి? 20 టీఎంసీల నీళ్లు ఉంటాయి. మరి ఆ 20 టీఎంసీల నీళ్లు మనం రామగుండం కనుక్కున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలు ఓంగా మరి 20 టీఎంసీల నీళ్లు మీరు హైదరాబాద్కి తరలిస్తామని అంటే మరి అక్కడ అసలు ఎన్ని నీళ్ళు వస్తాయి? ఎన్ని నీళ్ళు లభ్యత ఉన్నది? అసలు 5 టీఎంసీల లభ్యత కూడా పూర్తిగా లేనటువంటి కాడ ఇవాళ మనం ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని ఆడ ఆ నీళ్ళు ఎట్లా సరిపోతాయి? అసలు ఇప్పుడు మీరు కేటాయించినటువంటి ఈ రామగుండము ఏదైతే ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీ ఉందో దానికి పోను, అదేవిధంగా మిగతా మంచి సాగునీరుకు పోను,
అసలు అక్కడ నీళ్ళు ఎల్లపెల్లిలో నీళ్ళే మనకు కనబడతలేవు. కనుక మనం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, అక్కడ ఉన్నటువంటి 20 టీఎంసీల నీళ్లు దానికే సరిపోతున్నాయి. ఇక మీరు హైదరాబాద్కు తరలించడానికి నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరం ప్రాజెక్టు కడితేనే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దానిలో ఒక భాగమైనటువంటి ఎల్లంపల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందీలతో పాటుగా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చుకొని ఈ ఎల్లంపల్లి ద్వారా మరి నందిమేడారం నుంచి గాయత్రి పంపోజ్ నుంచి మిడుమానేరు నుంచి రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మరి మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బసవాపూర్ దాకా మొన్న సీఎం గారు కొబ్బరికాయ కొట్టిన గంధమల్ల దాకా ఈ కాళేశ్వరం జలాశయాలను మనం వాడుతున్నాం అనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా మరి అవగాహన తెచ్చుకుంటే మంచిదని చెప్పి కాంగ్రెస్ నాయకులకు నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 557 మీటర్లకు మరి ఎత్తున ఉన్నటువంటి మల్లన్న సాగర్కు 100 మీటర్ల కింద ఉన్నటువంటి ఆ నీటిని ఎట్లా ఆకాశం మీదకి తరలిస్తారా? ఆ నీళ్ళని ఎట్లా తీసుకుపోతారు? ట్యాంకర్ల ద్వారా తీసుకుపోతారా? లారీల ద్వారా తరలిస్తారా? ఎట్లా తరలిస్తారు? ఎల్లంపల్లి ద్వారా నీళ్లు పోయే అవకాశం ఎట్లున్నది హైదరాబాద్కు? కనుక ఇవన్నీ తెలియకుండా ఆకాశంకి వెళ్ళి తరలించే అవకాశం ఏదైనా ఉందా? మరి ఈ మాట్లాడే ముఖ్యమంత్రికి కానీ, మాట్లాడే ఎమ్మెల్యేలకు, మంత్రులకు కానీ ఇంకొక దారి ఏదైనా ఉంటే చెప్పండి నాకు. ఎల్లంపల్లి నీళ్లను మీరు హైదరాబాద్ కానీ పంట పొలాలకు కానీ అందించడానికి ఆస్కారం ఏదైనా ఉందా? ఆకాశంతో తరలిస్తారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కాంగ్రెస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ భవిష్యత్ అవసరాల కోసం, మరి వాళ్ళ దాహార్తి తీర్చడం కోసం, సాగునీటిని ఇవ్వడం కోసము మనం నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మరి ఇది సాధ్యమవుతుందని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ఆలోచన చేసి భావి తరాలకు 100 ఏళ్ళైనా 500 ఏళ్ళైనా తెలంగాణ కరువు రావద్దు, కటకాలు రావద్దు, మళ్ళీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది కావద్దని మరి అపార భగీరథమే ప్రయత్నం చేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంట. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన దానికి, పర్రెబెట్టిన దానికి, కుంగిన దానికి అర్థం తెలవనటువంటి మరి కామన్ సెన్స్ లేని ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో పరిపాలన చేస్తాడు. కామన్ సెన్స్ లేదు. కూలిపోవడం అంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతా ఉంది, ఇక్కడ మనం కూర్చోవడానికే ఆస్కారం లేదు. కూలిపోతే నేలమట్టమైందంట. మరి ఆ యొక్క ప్రాజెక్టు నేలమట్టమైందా? ఒక మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగితే, పర్రె వాస్తే కూలిపోయింది అని అబద్ధాలు చెప్పి రైతులు, పసిపిల్లల్ని తీసుకుపోయి మహిళలు, మా చెల్లెళ్ళు జ్వరాలు వచ్చినా, బాధలు వచ్చినా మరి అదా లైన్లు బట్టి, చెప్పుల లైన్లు పెట్టి, ఆధార్ కార్డు లైన్లు పెట్టి, ఒక ఆధార్ కార్డు ఒకటే బస్తా ఇస్తే 10 ఎకరాల రైతుకి ఎక్కడ సరిపోతుంది? దీనిలో ఒక పెద్ద కుట్ర నడుస్తుంది అనేది నేను ఈ మధ్యలో వింటా ఉన్నా. ఏం కుట్ర నడుస్తుందంటే, గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దీని మీద సబ్సిడీ ఇచ్చి ఎరువును, యూరియాను తీసుకొచ్చేటవాడు. ఇవాళ సబ్సిడీ ఎత్తివేయాలనే ఒక కుట్ర చేసి ఈ యూరియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ దాన్ని రాకుండా, అంటే రైతులకు అందజేయకుండా అనే ఒక నాను అనే యూరియాను ఇవ్వాలని రకరకాల చేసి మరి సబ్సిడీ ఎత్తివేయాలంటే ఏదో ఒక కుట్ర చేయాలి. ఇంకొక దానికి అలవాటు చేయాలంటే మరి ఈ యూరియా ఇవ్వద్దనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిన్న పొన్నం ప్రభాకర్ గారు ఏదో మాట్లాడుతూ బాధపడ్డట్టు యాక్షన్ చేసినట్టు నేను పేపర్లో కూడా చూసిన. ఇది ముందస్తు ఉండాలి మంత్రి గారు. మీరు ముందుగా ఆలోచన చేసి ఎప్పుడు ఏ ప్రజలకు ఏమవసరం అనేది చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు మీద కానీ మనం కట్టినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టుల అన్నిటి కూడా మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారే శంకుస్థాపన చేసిన, నేనే కట్టినాను కట్టున్నాడు. చివరికి మన జిల్లా కలెక్టర్ కార్యాలయాలు కూడా నేనే భూమి పూజ చేసిన అనేటట్టున్నాడు. మన అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రేపు పొద్దుగాల నేనే దానికి భూమి పూజ చేసి నిర్మాణం చేసినట్టు. ఇవాళ కూర్చుంటున్నటువంటి సెక్రటరేట్ కూడా నేనే కట్టినా అనేటట్టున్నాడు ఇక భవిష్యత్తులో. ఎందుకంటే తెలంగాణ తల్లిని మార్చేసిండు కనుక ఇక ఇట్లాంటివన్నీ కూడా ఇది రేవంత్ రెడ్డికి సాధ్యం కనుక మరి ఇలా మాట్లాడుతున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో, అపర మేధావులు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరి హయాంలో, సరే మీ హయాంలో మేము కాదంటలేం, మీ హయాంలో శంకుస్థాపన చేసిరు, మేము కాదంటలేం, కానీ పూర్తి చేసింది మేమనేటువంటి విషయాన్ని గ్రహించండి మేధావులారా, కాంగ్రెస్ మేధావులారా. ఒకసారి దీన్ని ఆలోచన చేయండి, నిజాలు మాట్లాడండి. ఇప్పటికైనా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం చేస్తారు? రేపు ఏదైనా ఎలక్షన్లు వస్తే మిమ్మల్ని కర్రు కాల్చి వాయిదా పెడతారు. మీకు తెలుస్తున్నది ఈ ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నారు. అందుకే వాయిదా వేస్తే ఎట్లైనా ఓడిపోతామని చెప్పి
ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు కూడా పోతలేదు. ఎన్నికల స్టంట్ లో భాగంగా ఏదో ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఏం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా గెలవరు. మీరు ఎన్ని స్టంటులు వేసినా పొర్లు దండాలు వేసినా కూడా ఇలా ప్రజలు మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితి లేరనేటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తే మంచిది. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా, కళ్ళు లేని కబోదులారా, చెవులుండి వినలేనటువంటి మీరు తెలంగాణ బిడ్డలైతే కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని, కాళేశ్వరం ప్రాజెక్టుని మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేయకండి. తెలంగాణ ప్రజలు తిరగబడతారు. నేపాల్ ఎక్కడో జరిగిందట, మొన్న తిరగబడి చేసిరట. గట్టనే ఈ తెలంగాణ ఈ యొక్క ప్రభుత్వం పైన కూడా యువత ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు వస్తున్నాయి. మొన్ననే నేను సోషల్ మీడియాలో చూస్తున్న విధంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బండబూతులు మాట్లాడుతా అంటే నాకు కొద్దిగా సిగ్గు అనిపించింది, బాధ అనిపించింది. నిజంగా ఒక ముఖ్యమంత్రి, రాజ్యాంగ బద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, వయసులో చిన్నోడా పెద్దోడా ఇవన్నీ కాదు, ప్రజలు గెలిపించారు. అటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజలు నానా బూతులు తిడుతా ఉన్నారు. ఇప్పటికైనా మీరు కొద్దిగా సిగ్గు తెచ్చుకొని ఏం జరిగిందో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ అభివృద్ధి జరిగిందో నాకు చెప్పాలి. ఇప్పుడు మా నాయకత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిన, మేము దాన్ని మార్చినామా? రాజశేఖర రెడ్డి గారు తెచ్చినామని చెప్తాం. అదేవిధంగా ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చాడు, అది కూడా మేము తెచ్చినామని చెప్తాం. రాజశేఖర రెడ్డి గారే తెచ్చినని చెప్తాం. అదే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి గారు ఏం తెచ్చినా, ఎన్టీ రామారావు గారు ఏం సంస్కరణలు చేసినా వారు చేసిరని చెప్పినాం. కేసీఆర్ గారు కూడా చేసినటువంటి వాటిని చెప్పాలి. మీరు ప్రజలు తిరగబడేదాకా చూసుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి ఇప్పటికైనా కొద్దిగా నేర్చుకొని, చదువుకొని, ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు చూసుకొని వస్తే మంచిది. మరి ఈ యొక్క తలకాయ మీద మెడకాయలు ఉన్నటువంటి వాళ్ళకు తెలియదా అని ఒక ఎమ్మెల్యే మాట్లాడారు. మరి ఇప్పుడు ఇవన్నీ నిజాలు చెప్పినా కదా, ఎవరికి తలకాయ మీద మెడకాయ లేని వాళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడిన వాళ్ళ? ఇప్పుడు 2014లో మీరు పూర్తి చేసినరా? ఈ మాట్లాడినటువంటి నాయకులకు ఎవరికి తలకాయ మీద మెడకాయ లేదో కాంగ్రెస్ నాయకులు దీన్ని మాట్లాడేటప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు, ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడిన దానికి తప్పున్నదా? 100% వాళ్ళకు నాలెడ్జ్ లేకనే మాట్లాడుతున్నారని చెప్పిండ్రు. అలా తప్పేం లేదు కదా. మరి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మేమే కట్టినాం, బరాబర్ మేమే కట్టినాం. మీరు శంకుస్థాపన చేసి మేము పూర్తి చేసినాం. మేము ప్రజలకు, రైతాంగానికి నీళ్ళు ఇచ్చినాం. మరి అవన్నీ కూడా నిజాలను నిజంగా ఒప్పుకొని రేపు మీరు భవిష్యత్తులో యూరియా ఎట్లా ఇవ్వాలి, యూరియా ఇచ్చే దమ్ము లేని వేస్ట్ గవర్నమెంట్, చెత్త గవర్నమెంట్, అసమర్థ ప్రభుత్వాన్ని పట్టుకొని ఇవాళ ఇంకా హరీష్ రావు గారు మాట్లాడితే ఏదో మాట్లాడతారు, కేటీఆర్ గారు మాట్లాడితే ఏదో మాట్లాడతారు. ఫస్ట్ గాంధీ భవన్ నుంచి మాట్లాడడం బంద్ చేసి, ప్రెస్ మీట్లు పెట్టు బంద్ చేసి, మీరు ఇచ్చినటువంటి 420 హామీలుగా ప్రజలకు ఏమి ఇస్తారో చేయండి భయ్. రైతులకు ఏం చెప్పారు? ఫస్ట్ యూరియా ఇవ్వండి భయ్. ఇంకా 3 నెలల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. యూరియా ఎట్లా ఇవ్వాలి, రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టింది ఎట్లా ఇవ్వాలి, రుణమాఫీ ఎగ్గొట్టింది ఎట్లా ఇవ్వాలి, ఇది ఆలోచించండి అయ్యా. ప్రజల్లోకి రాండి అయ్యా. మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, మంత్రులారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చి గిట్ల ఇచ్చేస్తున్నాం నీళ్ళను. ఏవైనా నీళ్ళు? ఎల్లంపల్లి నీళ్ళు ఎవరికి ఇచ్చిందా? నారాయణపూర్కి వచ్చి ఇమీడియట్లీ నిర్వాసితులకు, బాధితుల 15 ఆగస్టు లోపు నిర్వాసితులకు అందరికి ఇచ్చేస్తామని మేము ఇచ్చినాం నిర్వాసితులకు. కనుక మీరు ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు అవసరమే మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ నెరవేర్చే ప్రయత్నం చేయండి తప్ప మీరు ఈ అబద్ధాలు ఇంకా మానుకోండి. అబద్ధాలు ఆడడం మానేయండి, ప్రజలకు ఏదైనా చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.